మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3 కోట్ల జంక్షన్తో పాటు ప్రధానమైనటువంటి సెంట్రల్ లైటింగ్ ఉన్నటువంటి డివైడర్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో గత నెల రోజుల పైగా చిమ్మ చీకటితోటి మొత్తం అలముకొని అంధకారంగా ఉన్నా కూడా మున్సిపల్ సంబంధించినటువంటి అధికార పాలకపక్షమైనటువంటి చైర్మన్ గారు కానీ అదేవిధంగా కమిషనర్ గారు కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో ప్రజలు రవాణా అదేవిధంగా పాదాచారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క 3 కోట్ల జంక్షన్ అనేటువంటి పూర్తిగా అంధకారంగా మారిపోయింది. ఇక్కడ 3 కోట్ల జంక్షన్ కు 5 రోడ్లు ఒకేసారి వచ్చేటువంటి కలిసేటువంటి ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు పాదాచారులు అదేవిధంగా ఇతర సంబంధించిన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని మీద గత కొన్ని రోజుల నుంచి చెప్పినప్పటికీ కూడా మున్సిపల్ పాలక మండలి స్పందించలేదు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రీట్ లైట్లు కానీ సెంట్రల్ లైటింగ్ అంతా కూడా మున్సిపాలిటీ పర్యవేక్షణలో జరిగేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సంవత్సరాల అగ్రిమెంట్ తోటి WESL హైదరాబాద్ సంబంధించిన సంస్థకు 7 సంవత్సరాల వాళ్ళకు అగ్రిమెంట్ ఇవ్వడం తోటి 7 సంవత్సరాలుగా వాళ్ళకు లక్షల రూపాయలు మహబూబాద్ మున్సిపాలిటీ నుంచి చెల్లించినా కూడా ఈ యొక్క స్ట్రీట్ లైట్ సంబంధించినటువంటి ఆ నిర్వహణ గానీ నాణ్యత లోపంతో పెట్టిన లైట్లన్నీ కూడా 3-4 రోజుల కోసమే వారం రోజుల కోసమే అవి పోయేటువంటి పరిస్థితి అవపడుతోంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రధాన రోడ్ల మీద ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ అనేటువంటిది మరింత అధ్వానంగా మారిపోయింది. ప్రధానంగా ఈ 3 కోట్ల జంక్షన్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మరి బీసీ కాలనీ వరకు అదేవిధంగా మరి బస్టాండ్ నుంచి గాయత్రి గుంట వరకు అదేవిధంగా మన ఇదిలోపూసపల్లి రోడ్డు మార్గము అదేవిధంగా మరి కొరివి రోడ్డు మరి ఇల్లందు బైపాస్ రోడ్డు ఇట్లా అనేక ప్రధానమైనటువంటి రోడ్ల మీద అదేవిధంగా తాళ్ళపూసపల్లి రోడ్డు ఇట్లా ప్రతి రోడ్లకు సంబంధించినటువంటి డివైడర్లు ఉన్నటువంటి ప్రతి చోట మరి ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ లైట్లన్నీ కూడా పోయినా కూడా నెలల తరబడి పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు మరి టార్చ్ లైట్లతోటి అంధకారంగా ఉన్నటువంటి 3 కోట్ల జంక్షన్ లోపల అదేవిధంగా ప్రధాన రైడ్లో ఉన్న చర్యలను నిరసిస్తూ ఈరోజు ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. అంతేకాకుండా 3 కోట్ల జంక్షన్ అనేటువంటిది కూడా దాదాపు 7 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తాం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా స్వచ్ఛందంగా వారు సహకరించుకొని ఇంటి యజమానులు ఇవ్వకుండా కూడా ఇంతవరకు దీని పట్ల కూడా తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. 3 కోట్ల జంక్షన్ అభివృద్ధితో పాటు LED లైట్లకు సంబంధించిన అన్ని విషయాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.